సింధు పార్సెల్ సర్వీస్ నిర్లక్ష్యంపై ఆగ్రహం. సంగారెడ్డి సింధు పార్సెల్ సర్వీస్ సంస్థ నిర్లక్ష్యంపై శ్లోక గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ వనస్థలిపురం నుంచి సంగారెడ్డికి ప్రశ్న పత్రాలను సింధు పార్సెల్ సర్వీస్ ద్వారా 10/8/2026 బుక్ చేసినట్లు తెలిపారు. 11/8/2026న సంగారెడ్డి సింధు పార్సెల్ కార్యాలయానికి కేవలం ఎల్ఆర్ మాత్రమే చేరిందని, అసలు పార్సెల్ మాత్రం చేరలేదని పేర్కొన్నారు. ఎల్ఆర్ వచ్చిన విషయాన్ని సంగారెడ్డి కార్యాలయ సిబ్బంది తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదని ఆరోపించారు. 11వ తేదీ సాయంత్రం కార్యాలయానికి వెళ్లినప్పుడు ఎల్ఆర్ వచ్చింది, పార్సెల్ రాలేదు అంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన తనకు ఇది రెండోసారి ఎదురవుతుందని తెలిపారు. పార్సెల్ పరిస్థితి ప్రస్తుతం ఎక్కడ ఉందనే వివరాలు తెలుసుకునేందుకు 9393953589 8977766076 8977765556 నెంబర్లకు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ సరైన సమాధానం లభించలేదని ఆరోపించారు. పార్సెల్ ఎప్పుడు అందిస్తారనే విషయంపై కూడా స్పష్టత ఇవ్వడం లేదన్నారు. సింధు పార్సెల్ సర్వీస్ సంస్థ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వినియోగదారులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా సంస్థ యాజమాన్యం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. పదవ తేదీన వనస్థలిపురం సింధు పార్సల్ సర్వీస్లో మనము ఒక పార్సల్ బుక్ చేసినాము. పార్సల్ బుక్ చేస్తే 11వ తేదీకి సంగారెడ్డి పార్సల్ ఒక ఎల్ఆర్ మాత్రమే వచ్చింది. పార్సల్ రాలేదని ఇక్కడ ఉన్న కన్సర్న్డ్ ఆఫీస్లో ఉన్న సారు చెప్పడం జరిగింది. అయితే అవి క్వశ్చన్ పేపర్స్, అవి చాలా ఇంపార్టెంటు, నాకు ఇబ్బంది అవుతుంది, ఈ క్వశ్చన్ పేపర్స్ లేకపోతే నాకు ఇబ్బంది అవుతుందని నేను చెప్పడం జరిగిన తర్వాత ఈ ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ నేను వచ్చిన తర్వాత 11వ తేదీ సాయంత్రం నుండి మొదలుపెట్టిండ్రు. ఇంతవరకు కూడా ట్రేస్ అవుట్ చేయలేదు. ఇది రెండోసారి జరగడం జరిగింది. కానీ ఇటువంటి వరస్ట్ పార్సల్ సర్వీసు నేను ఇంతవరకు చూడలేదు. ఇంత నిర్లక్ష్యంగా, ఇంత ఏదైనా ఒక పార్సల్ ఎలా మిస్ అయిందని ట్రేస్అవుట్ హైదరాబాద్ నుండి సంగారెడ్డికే అనుకోకపోతే ఇది సింధు ట్రావెల్స్ నుండి ఒకవేళ ఇతర దేశాలకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ పంపిస్తే వీళ్ళు పార్సల్ చేర్చగలుగుతారా అని నేను అడుగుతున్నా. వీళ్ళు పార్సల్ చేర్చలేదు, వీళ్ళకి ఏమీ చేత కాదు. ఫస్ట్ పార్సల్ సర్వీసు నేను ఇంతవరకు చూడలేదు. ఎప్పుడు కూడా మాకు పార్సల్స్ వస్తే నవతాలో కానీ ఎస్ఆర్ఎంటీలో కానీ లేదా సంగారెడ్డి ట్రాన్స్పోర్ట్లో కానీ ఇంతవరకు మిస్ అయినట్టు ఒక్కసారి కూడా లేదు. కానీ ఇక్కడ మాత్రము ప్రతిసారి ఇంతకుముందు ఒకసారి వస్తే వారం తర్వాత వచ్చి మేము ఎంక్వైరీ చేస్తే ఈడే ఉన్నాయి పార్సల్, వచ్చిన ఎంక్వైరీ లేదు. ఇప్పుడు హై కమాండ్ వాళ్ళు మొత్తం మీదే ఎత్తుకుతున్నామని 24 అవర్స్ దాటిపోయింది. కానీ ఇంతవరకు ఒక పార్సల్ సర్వీస్ ఎక్కడుందనేది కనుక్కోలేదు. ఒకవేళ ఏదైనా విలువైంది కానీ లేదా ఎవరికన్నా కానీ కాకపోతే వీళ్ళందరూ చాలా మంచివాళ్ళు. ఎలాంటి మంచివాళ్ళు అంటే వీళ్ళు అది కామన్ అండి మిస్ అవ్వడం అని చెప్తున్నారు. అదేమైనా చిన్న తప్ప అండి మిస్ అవ్వడం అనేది? చెప్తున్నారు అక్కడ మిస్ అయితే ఇట్లా కనిపెట్టినాం, ఇక్కడ మిస్ అయితే. అంటే వీళ్ళ దగ్గర అన్నీ మిస్ అవుతున్నాయి. మిత్రులారా, ఉన్న వ్యాపారవేత్తలు కానీ లేదా తెలంగాణలో ఉన్న వ్యాపారవేత్తలు కానీ ఎవరైనా సరే ఇంత వరస్ట్ పార్సల్ సర్వీస్ ఉంది కాబట్టి ఎవ్వరు కూడా ఈ పార్సల్లో బుక్ చేయొద్దని నా మనవి. అసలు ఈ సింధు ట్రావెల్స్ ఉందని కూడా నాకు తెలియదు. లాస్ట్ ఇయర్ జరిగింది, సరేలే అనుకున్నాము. ఈసారి మళ్ళా ఇది ఎగ్జామ్ పేపర్స్, నేను రేపు ఎగ్జామ్స్ పెట్టాలి. కానీ ఇంతవరకు ఎక్కడున్నాయో కనిపెట్టే నాదులు లేడు. మళ్ళీ క్వశ్చన్ పేపర్ల కోసం తెస్తే అది వాళ్ళను ఎంక్వైరీ చేస్తే మేము వేరే క్వశ్చన్ పేపర్లు పంపిస్తున్నామని చెప్తే వీళ్ళు ఏమంటున్నారు, మేము మీకు రేపు క్వశ్చన్ పేపర్లు వస్తాయి సార్ అని. అంటే ఎవరికో పుట్టిన పిల్లలను వీళ్ళు ఎత్తుకొని ముద్దాడతారు.
అంటున్నారు ఎంక్వైరీలు చేస్తాము వస్తాయండి యాడికి పోవు అని అంటున్నారు. అంటే క్వశ్చన్ పేపర్లు ఎప్పుడు ఒకవేళ ఇలాంటి ట్రావెల్స్కి గవర్నమెంట్ పేపర్స్ పంపించిరి అంటే పిల్లలు పరీక్షలు ఆగమైపోవాలా? కాదు, నిన్నటికే వచ్చేసినాయి వీళ్ళ దగ్గరికి ఎల్ఆర్ వచ్చేసింది, ఎల్ఆర్ వచ్చింది, పార్సల్ రాలేదు. ఇక్కడ సంబంధించి వీళ్ళకు పర్మిషన్లు ఇచ్చే ఈ సర్వీసులకి పార్సల్ సర్వీసులకి ఇచ్చే అధికారులు దీన్ని గమనించి నా పిల్లలకి ఇబ్బంది కాకుండా నా పార్సల్ నాకు వెంటనే ఇవ్వాలి. ఎవరిని సంప్రదించానంటే 9393953589 అనే ఒక నెంబర్కి, 8977766076కి, 8977765566 కూడా నా కాల్ డేటాలో చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళల్లో వస్తాయండి తొందర ఎందుకు అన్నట్టు మాట్లాడుతున్నారు, కానీ వాటి మీద పరిష్కరిద్దాము వాటిని చేద్దామనే ఆలోచన నాకైతే కనపడలేదు.